భౌతికంగా చూస్తే దగ్గు వస్తుంది మీరే ఉండేవారికి. హల్లెలూయా. టైం అయిపోయింది నాకు, నేను ముగించేస్తున్నాను. ఇప్పుడు మనం భౌగోళికంగా చూస్తే 7 కొండలు ఇక్కడ క్రైస్తవ సంఘం లేదు, అమెరికాలో లేదు. ఒకవేళ అమెరికాలో ఇక్కడ 7 కొండలపైన విలియం బ్రహ్మం వస్తే ఇప్పుడు ఇక్కడ నుంచి ఆ యొక్క మద్యం అనేది వ్యభిచార సంబంధమైన మద్యం విడుదల అవ్వలేదు. హల్లెలూయా. ఒకవేళ ఇండియాలో తిరుపతిలో చూస్తే అది క్రైస్తవ సంఘం కాదు. ఇంకా వ్యభిచార మద్యం 7 కొండలపైన గట్టి ప్రపంచాన్ని ఆక్టివే చేసి ప్రపంచాన్ని పరిపాలించిన దేశం ఎక్కడైనా ఉందంటే అది అక్షరాల మనకు కనపడుతుంది, అది రోమన్ క్యాథలిక్ సంఘం, రోమ్ వాటికన్ సిటీ అని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆ బబులోనే ప్రపంచాన్ని పరిపాలించింది. ఒకప్పుడు కాన్స్టాంటైన్ పరిపాలించాడు, హెరోదీలు పరిపాలించారు, రాజులు పరిపాలించారు, అక్కడ చక్రవర్తులు వచ్చారు, అక్కడ ప్రపంచాన్ని నెబుకద్నెజరు మొత్తం ప్రపంచాన్ని ఆక్యుపై చేశాడు. హల్లెలూయా. అక్కడ ప్రపంచాన్ని అంతా ఆక్యుపై చేసి పరిపాలించింది బబులోను రాజు నెబుకద్నెజరు అయి ఉన్నాడు. అది అలా రాజుకు వచ్చి అది అలాగా రోమన్ క్యాథలిక్ కట్టబడి అక్కడి నుంచే ప్రపంచం పరిపాలించబడి అక్కడ అలెగ్జాండర్ చక్రవర్తి కూడా అక్కడి నుంచే రావడం జరిగింది. హల్లెలూయా. గ్రీకు సామ్రాజ్యం నడిచింది. అక్కడ అన్నీ కూడా నడుచుకుంటూ మన దానియేలు గ్రంథంలో చూస్తాం. 5 రాజ్యాలు ఉన్నాయి. ఒకటి బబులోను రాజ్యం, బబులోను నుంచి మాదియా పారసీకులు వచ్చారు, మాదియా పారసీకుల నుంచి తర్వాత గ్రీకీలు వచ్చారు, గ్రీకుల నుంచి మళ్ళీ రోమ్ దాన్ని స్వాధీనం చేసుకుంది, రోమ్ నుంచి అది అలాగా అన్యజనుల ప్రాంతాలకు విస్తరిస్తూ ఉంది. అది 5 రాజ్యాలు మనం చూస్తున్నాం. 5 రాజ్యాలు అయిపోయిన తర్వాత క్రీస్తు రాజ్యం రాబోతూ ఉంది. హల్లెలూయా. అయితే ఇక్కడ బబులోను రాజ్యము ప్రపంచాన్ని పరిపాలించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు బబులోను రాజ్యమే ఇప్పుడు మర్మయుక్తమైన బబులోనుగా అది వాటికన్ సిటీలో కట్టబడింది. కూషు దేశము ఇటలీ దేశంలో నుంచి అది పారి ఆ నది అంతా ఎక్కడ ఆగిందండి? వాటికన్ సిటీలో ఆగింది. అంటే ఆ నది ఎక్కడి వరకు వచ్చిందంటే వాటికన్ సిటీ వరకు వచ్చింది. అంటే కూషు దేశంలో ఆ నది చుట్టూరు విస్తరించి ఆ నది ఎక్కడికి వచ్చి ఆగిందంటే కరెక్ట్గా వాటికన్ సిటీకి వచ్చి ఆగింది. ఎందుకు అది ఆ నదిలోకి ఆగిందంటే ఆ బబులోను పట్టణము, ఆ బబులోను గందరగోళము ఎక్కడ చివరికి అది దేవుని యొక్క సాతానిక సింహాసనం కట్టబడుతుందంటే వాటికన్ సిటీలో కట్టబడుతుంది. దేవుడు ఒక స్థలాన్ని నిర్ణయించాడు. సాతాను యొక్క రహస్యమైన సింహాసనం ఎక్కడ ఉందంటే వాటికన్ సిటీలో ఉంది. ఇప్పుడు వాటికన్ సిటీ నుంచే అంత్యక్రీస్తు వస్తాడు. అంత్యక్రీస్తు ప్రపంచాన్ని ఆక్టివే చేస్తాడు. అది ఆ యొక్క మట్టి, ఆ యొక్క ఇనుము కలవని ఒక రాజ్యం. అది ఆ రాజ్యమే అంత్యక్రీస్తు యొక్క రాజ్యము. అది విడిపోయినట్టుగా కలిసినట్టుగా ఉండే రాజ్యము, మట్టి ఇనుము కలిసే రాజ్యము. అక్కడ అంత్యక్రీస్తు యొక్క పరిపాలన కొనసాగుతూ ఉంది. అంటే దేవుడు దానియేలు ద్వారా నిలబెట్టిన నెబుకద్నెజరు ద్వారా నిలబెట్టిన విగ్రహము ఎక్కడ ఉందంటే ఆ మట్టి ఇనుము పొసకని రాజ్యం ఎక్కడ ఉందంటే ఎక్కడ నిలబడిందని చివరికి వాటికన్ సిటీలో ఉంది. అంటే దానియేలు నిలబెట్టిన ఆ యొక్క విగ్రహం, ఆ యొక్క 5 రాజ్యాలు కలిగిన విగ్రహము, ఆ ఇనుము మట్టి పొసకని రాజ్యం ఎక్కడ ఉందంటే ఇప్పుడు చివరికి ఎక్కడ ఆగిందంటే వాటికన్ సిటీలో ఆగింది. సాతాను సింహాసనం ఎక్కడుంది? హల్లెలూయా. ఏమండి, నా భావం మీరు అర్థం చేసుకున్నారు. ఈ వారం మీరు నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే సాతాను యొక్క సింహాసనము ఏదేను తోటలో మొదలై హవీలా దేశము గుండా మొదలై అలా అక్కడ మొదలైన ఆ యొక్క దేశము ఇప్పుడు ఎహెజ్కేలులోకి వచ్చేటప్పటికి ఆ కెరూబుగా ఎలా ఉన్నాడో వాడు ప్రకటన గ్రంథంలోకి వచ్చేటప్పటికి ఏ విధంగా సంఘంగా కట్టబడ్డాడో ఎక్కడ కట్టబడ్డాడో ఈరోజు మనం చూసాం. హల్లెలూయా. ఏదెను తోటలో కూషు పట్టణం గుండా ప్రవేశించిన హవీలా పట్టణము సాతాను యొక్క ఊట, సాతాను యొక్క నది, అది ఆ విధంగా ఎహెజ్కేలు గుండా వెళ్ళి వాడు పరలోకం నుంచి ఏ విధంగా పడ్డాడో మనం చూసాము. వాడు ఇప్పుడు ప్రకృతి పరంగా భౌగోళికంగా ఇప్పుడు రోమన్ వాటికన్ సిటీలో ఒక రోమన్ క్యాథలిక్ సంఘముగా అక్కడ కట్టబడ్డాడు. ఆ ఏదేను తోటలో ఏదేనులో నుంచి ప్రవహించిన హవీలా యొక్క నది వాటికన్ సిటీలో ఆగింది. హల్లెలూయా. అంటే ఇప్పుడు సాతాను యొక్క సింహాసనం ఎక్కడ ఉందండి? వాటికన్ సిటీలో ఉంది. ఇప్పుడు వాటికన్ సిటీలో నుంచే ప్రపంచానికి వ్యభిచార మద్యం సరఫరా అవుతుంది.
త్రిత్వం యొక్క బోధ సరఫరా అవుతుంది. ఇవన్నీ కూడా సంఘాలలో వచ్చిన బోధ, సంఘాలలో వచ్చిన తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్తిజం, సంఘాలలో వచ్చిన బలారాధన, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే సాతాను యొక్క సింహాసనం నుండి వస్తున్నా ఉన్నాయి. హల్లెలూయా. ఇప్పుడు వీడు ఎలాగ కదులుతున్నాడో ఈరోజు మనం చూసాం. ఖచ్చితంగా వీడి యొక్క రాకడ మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం పూర్తిగా మొత్తం డీప్గా వెళ్ళి ఈ విషయాలన్నీ తెలుసుకుని అసలు మన విమోచన ప్రణాళిక మనం పొందుకోవడానికి సాతాను ఏ విధంగా ఉపయోగపడుతున్నాడో మనం చూడాలి. హల్లెలూయా. ఇప్పుడు మనం విమోచన పొందడానికి సాతానుడు ఏ రకంగా ఉపయోగపడుతున్నాడు? ఏదైనా తోటలో వాడు విమోచన ఇవ్వడానికి అవ్వని పాపంలో పడేస్తే, అవ్వను పాపంలో పడేసి ఆ విధంగా పడవేయడానికి అనుకూలంగా దేవుడు తయారు చేస్తే సాతానికి ఆ యొక్క అవ్వ ఆకర్షించబడి వెళ్ళి అక్కడ పాపంలో పడిపోతే పౌలు ఏం చెప్పాడంటే, ఈ మాట చదివి నేను ముగించేస్తాను, చూడండి ఒకసారి. ఈ కొరింథీ పత్రిక 2వ కొరింథీ 11వ అధ్యాయం. రెండవ కొరింథీ 11 మొదటి నుంచి. కొంచెం అవివేకముగా నేను మాట్లాడినను